యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలో వాక్యాంశంగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, జ్ఞాపకం ఉంచుకొనండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. మీ కృప చొప్పున వినువారందరూ రక్షింపబడినట్లు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణకు లోబడుటకు మెత్తని మనస్సు ప్రతి ప్రేక్షకునికి కలుగచేయుమని ప్రార్థిస్తున్నాము. వింటున్న ప్రతి ఒక్కరూ మనసు మార్చుకొని నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యెహెజ్కేలు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. రక్షణ పొందని వారు, పాపములో నివసిస్తున్న వారు ఎటువంటి విలాపము పొందుతారో, ఎటువంటి దయనీయ స్థితి నొందుతారో, సొదొమ గొమొర్ర పట్టణాల కంటే భయంకర స్థితి నొందుతారో తెలుసుకున్నప్పుడు అతడి హృదయమున మనసున రౌద్రాగ్ని పుట్టింది. మనుషులు పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, పాపమునకు అమ్మబడ్డారు. పాపం ఒక్కటే చేయగలుగుతారు. పాపము చేయకుండా ఉండగలుగు శక్తి మానవునికి లేదు. పాత నిబంధన అందుకే ఫెయిల్ అయింది, క్రొత్త నిబంధన రావాల్సి వచ్చింది. పాత నిబంధన ఏం చెప్పింది? ఆజ్ఞను ఆధారం చేసుకొని ప్రయత్నించారు పాత నిబంధన భక్తులు. ఆజ్ఞ వలన పాప నివారణ కలుగదు. ధర్మశాస్త్రము ఉనికిలో ఉండుట వలన పాపము జ్ఞప్తికి వస్తూనే ఉంది. అందుకే మానవునికి పరిపూర్ణ విమోచన ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ ఆవశ్యకమైనది, అత్యవసరమైనది. దేవుడే మానవుల పట్ల తన కనికరాన్ని విస్తరింపచేసి మనుషులు రక్షింపబడేటట్లుగా, శాశ్వత విమోచన పొందేటట్లుగా తన ప్రణాళికను బయలుపరిచాడు క్రొత్త నిబంధన గ్రంథంలో. పాత నిబంధనలో ఛాయగా చెప్పబడినది ఇది మర్మముగా ఉండినది, క్రొత్త నిబంధనలో వెలుగులోనికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాప క్షమాపణ. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు పాపము విషయమై హెచ్చరిక చేస్తూనే వచ్చారు. పాపాన్ని విసర్జించండి, పాపాన్ని విసర్జించండి అని చెబుతూ వచ్చారు. అలా ప్రకటన చేయబడగా వినిన వారు ఆ ప్రకటనకు స్పందించి పాపమును పశ్చాత్తాపపడి విడిచిపెడితే
వారికి దేవుడు మరణం లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ లేకుండా పాత నిబంధన భక్తులకు కూడా సంపూర్ణ విడుదల లభించలేదు. పాత నిబంధన భక్తులు పాపము కప్పబడింది, తొలగించబడలేదు. పాపమునకు ప్రాయశ్చిత్తం, పరిశుద్ధ రక్తం, ప్రోక్షణం పాత నిబంధనలో జరగలేదు. జంతువుల యొక్క, పశువుల యొక్క రక్తం మానవ పాపాన్ని తీసివేయలేదు. ఇన్నోసెంట్ సోల్, పాపరహిత ప్రాణం. జంతువులకు పాపం తెలియదు కనుక జంతు రక్తం మానవ పాపాన్ని కప్పటానికే ఉపయోగపడుతుంది తప్ప సరి అయిన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడదు. అందుచేత వారి పాపాలు కప్పబడ్డాయే కానీ తొలగించబడలేదు. ఆ కారణం చేత వారు పరదేశంలో ఉంచబడుతూ వచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభువు పరదేశకు వెళ్ళి తన స్వాధీనానికి వారిని తీసుకునే అంతటి పర్యంతం వారు పరదేశంలో విశ్రాంతిలో ఉండాల్సి వచ్చింది, కనిపెడుతూ ఉండాల్సి వచ్చింది విమోచన కొరకు. ఈ సత్యం తెలుసుకోకపోతే బైబిల్ అర్థం కాదు, వేరేగా అర్థం అవుతుంది. న్యూ టెస్టిమెంట్లో రివల్యూషన్ ఆఫ్ గాడ్, ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అర్థం కాకపోతే పాపం అంటే ఏమిటో, పాపమునకు విమోచన ఏమిటో అర్థం కాదు. పాత నిబంధన కాలములో యెహెజ్కేలు చెబుతున్న పాఠాలు పాత నిబంధన భక్తులను పాపాన్ని గూర్చి హెచ్చరిక, ప్రాయశ్చిత్తం కొరకైన ప్రయత్నం, పశ్చాత్తాపపడవలసిన అవసరతను గురించి చెప్పాడు. అలా చేసిన వారందరూ కూడా క్రీస్తు యొక్క రాకడ వరకు కూడాను పరదేశన నిలిచి ఉండటానికి సావకాశం కలుగుతోంది. అది దైవ ప్రణాళికలో దేవుడు తీసుకున్న నిర్ణయం. కనుక వివిధ కాలాలలో వివిధ ప్రవక్తల ద్వారా దేవుడు ఆ విధంగా ప్రకటన చేస్తూ వచ్చాడు. 18వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆవశ్యకముగా నీవు మరణమగుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నది ఫిజికల్ డెత్ గురించి. పాపము వలన వచ్చు జీతము మరణము అను రోమా పత్రికలోని వాక్యము ఆధ్యాత్మిక మరణాన్ని గూర్చి చెప్పబడినది. యెహెజ్కేలు చెబుతున్నటువంటి ఈ మాట ఫిజికల్ డెత్ గురించి చెప్పబడింది. ఉత్తరవాది, ఉత్తరవాది అనే పదం ఇక్కడ గుర్తెరగండి. ఎవరు ఉత్తరవాది? పాపం చేస్తున్నవాడు మరణమవుతాడని తెలియచెప్పమని దేవుడు చెప్పగా సందేశం తెలుసుకున్నటువంటి వాడు పాపం చేస్తున్న వానికి చెప్పకపోతే పాపం చేసిన వాడు తన పాపాన్ని బట్టి చనిపోయినప్పుడు చెప్పని వాడు ఉత్తరవాది అవుతున్నాడు. యెహెజ్కేలుకు దేవుడు చెప్పాడు, ఫలానా వ్యక్తికి చెప్పు, అతడు మరణం అవుతాడని. అలా చెప్పినప్పుడు అతడు అలాగుననే పాపములో చనిపోతే అతని ప్రాణానికి అతడే ఉత్తరవాది అవుతాడు. అతనికి హెచ్చరిక చేయకపోతే అతడి పాపాన్ని బట్టి అతడు చనిపోయినప్పుడు యెహెజ్కేలు ఉత్తరవాది అవుతున్నాడు. ఇక్కడ గమనించారా? దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి మానవుణ్ణి తన జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు. అలాగే నీతిమంతుని గురించి కూడాను. నీతిమంతుడు ఎంతో నీతి చేస్తూ తన నీతిని విడిచిపెట్టి పాపంలోనికి వెళితే
అతడు చనిపోకుండానట్లుగా దేవుడు హెచ్చరిక చేయమని చెప్పినప్పుడు అతనికి కూడా అదే వర్తిస్తుంది. అతడు మాట విని మారితే బ్రతుకుతాడు, దాని వలన వాడు జీవిస్తాడు, యెహెజ్కేలు జీవిస్తాడు. అలా కాకుండా వినక చనిపోతే, నేను నీ మాట వినను అని చనిపోతే, చనిపోయిన అతడే తన ప్రాణానికి ఉత్తరవాదవుతాడు. ప్రకటించకపోయాడో యెహెజ్కేలు జవాబుదారీ అవుతాడు ఆ ప్రాణానికి. కాబట్టి దేవుడు ఇక్కడ ఉత్తరవాదిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు నువ్వు ఉత్తరవాది అవుతావంటే, మరణం వస్తుందని ప్రకటించాలి. అర్థమవుతోందా? ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ప్రకటించకపోయాడో ఎదట వ్యక్తి యొక్క ప్రాణానికి ఉత్తరవాది తత్వం వహించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. న్యూ టెస్టిమెంట్లో మనం సువార్త ప్రకటించాలనే ఆజ్ఞ పొందాం. మరి సువార్త ప్రకటించలేదనుకోండి, చనిపోయిన వారందరి బదులుగా మనలను దేవుడు జవాబు అడుగుతాడా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. సువార్త ప్రకటన చేయలేదు గనక విశ్వాసిని నరకానికి పంపుతానని దేవుడు అంటే ఆయన జస్టిఫికేషన్కు మీనింగ్ లేదు. ఇది పాత నిబంధనలో యెహెజ్కేలు వరకు అప్లై అవుతుంది, ఇది ఫిజికల్ డెత్ విషయంలో అప్లై అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క చిత్తములో ఉన్న వారికి ఆ సందేశం వెళుతుంది. చాలామంది సువార్త వినకుండానే చనిపోతున్నారు కదా. భారతదేశంలో 2.3% క్రిస్టియన్స్ అని ఉంది. ఇప్పుడు మిగిలిన వారు 97.7% ఏమిటి? వాళ్ళలో ఎందరికి సువార్త వెళుతోంది? సువార్త అందలేదు కదా అని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఆత్మను గుర్చి సువార్త ఎరిగిన వారిని నరకానికి పంపుతాడా దేవుడు? అట్లా అనకూడదు. అది ఆయన చిత్తము, ఆయన జడ్జిమెంట్, ఆయన కార్యమును బట్టి ఆధారపడి ఉంటుంది. దీనిని మనం అర్థం చేసుకోవాలి. 22వ వచనం, అక్కడ యెహోవా హస్తం నా మీదకు వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావం నిలబడి నాకు ప్రత్యక్షమాయెను. ప్రభావ స్వరూప దర్శనం. ఒక నరావతారి నిలబడి కనబడుతున్నట్లుగా యెహెజ్కేలుకు కూడా కనబడుతున్నాడు. ఇక్కడ ఆయనే ప్రభు. అపోస్తల కార్యముల గ్రంథంలో నేను నిన్న జ్ఞాపకం చేశాను. స్టెఫెను తండ్రి కుడిపార్శ్వాన నిలుచుని ఉన్న యేసుక్రీస్తును చూశాడు. అదే దృశ్యం ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. నిలవబడిన స్వరూపం కనబడుతోంది. అతనికి తెలియజేస్తున్నాడు నిలవబడిన స్వరూపం. యెహోవా నాతో మాట్లాడి ఇలా చెబుతున్నాడు, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధించబోతున్నారు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాక్కోమని చెబుతున్నాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ప్రభువు లేచి నిలబడ్డాడు. యెహెజ్కేలును కూడా హింసిస్తారు అన్నప్పుడు ప్రభువు లేచి నిలబడ్డాడు. అర్థమవుతుందా? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు మార్గములో ప్రభువు ఆకాశమున ప్రత్యక్షమై సౌలును పిలిచి మాట్లాడిన మాట. ప్రభువా నీవెవడవు అని సౌలు అన్నప్పుడు, నీవు హింసిస్తున్న యేసును అని ఆయన జవాబు చెప్పారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని సేవకులు హింసించబడుట ఈ వ్యక్తీకరణ జరిగినప్పుడు ఆయన నుంచొని ఉండటం చూస్తున్నా. స్టెఫెను యొద్ద నిలబడి ఉండుట, యెహెజ్కేలు విషయములో స్వరూప దర్శనమున నిలువబడి ఉండుట మనకు కనిపిస్తోంది. గాడ్ ఈజ్ సో సీరియస్. దేవుడు చాలా తీవ్రమైనదిగా ఎంచుతాడు. దైవ సేవకుల పైన దాడిని చాలా తీవ్రమైనదిగా దేవుడు ఎంచుతాడని గుర్తించాలి. వారు బహుగా తిరుగుబాటు చేస్తారు కనుక నీవు మౌనమై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేస్తాను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక
నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లను ఉండునుగాక అని ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడని వారితో చెప్పాలి. వారు కఠిన హృదయులు, మాట వినని వారు గనుక నిన్ను హింసిస్తారు గనుక నీ నాలుక అంగటకు అంటుకునేట్టు చేసి మాట్లాడకుండా నేనే చేస్తాను. కానీ వారికి ఒక సందేశం ఇవ్వాలి గనుక నోరు సడలింపజేసి ఒక మాట చెప్పు. అదేమిటంటే, వినువాడు వింటాడు, విననివాడు వినకపోతాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఇదే సందేశం యోహాను గారికి ఇచ్చాడు. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పాపాత్ముడు ఇంకనూ పాపాత్ముడుగానే ఉండనిమ్ము. అంటే ఇదే అర్థం. విని మారు మనసు పొందినవాడు నీతిమంతుడవుతాడు, నీతిమంతుడైన వాడు పశ్చాత్తాపడి నీతిమంతునిగానే మిగులుతాడు. పాపాత్ముడు సువార్తను తిరస్కరించి పాపిగానే మిగిలిపోతాడు. అలానే ఉండని, అది వారి సొంత ఇష్టం, అది వారి సొంత ఇష్టం. పాపి పాపములోనే ఉండి చనిపోవటానికి తాను సిద్ధపడితే దేవునికి అబ్జెక్షన్ లేదు. దేవుడు ప్రేమ గలవాడు గనుక సువార్త ప్రకటన ద్వారా ఒక అవకాశము, సమయము రెండూ ఇచ్చాడు. ఆ రెండింటినీ సద్వినియోగం చేసుకోవటానికి ఇష్టపడని వాడు ఎవడో వాడే తన యొక్క ప్రాణమునకు ఉత్తరవాది అయి శిక్షను అనుభవిస్తాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మకపోయినందున శిక్ష, పాపము చేసినందున కాదు. పాపము చేసిన వాడు యేసును నమ్మిన ఎడల రక్షించబడును, పాపము చేసిన వాడు యేసును నమ్మని ఎడల నమ్మకపోయినందున శిక్ష విధించబడును. కనుక పాపము వలన శిక్ష కాదు, ఇక్కడ నమ్మకపోయినందున శిక్ష కలుగుతోంది. ఇక్కడ కూడా అంతే, వినకపోయినందున శిక్ష. వినినవాడు వినకపోయినందున, విన్నాడు కానీ వినలేదు అంటే అర్థం ఏమిటి? లోబడలేదు అని అర్థం. లోబడని వానికి శిక్ష. గ్రహిస్తున్నారా ఈ పాఠం? యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం కలువరిలో తన ప్రాణాన్ని ధారబోసి మనుషులకు పాపక్షమాపణ కొరకు కృపాకాలాన్ని ఇచ్చారు. తన సువార్థికుల ద్వారా, తన సంఘం ద్వారా సువార్తను లోకానికి ప్రకటింపజేస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి పిలుపునిస్తున్నారు. ప్రతి పాపము నుండి విమోచించి నెమ్మదినిచ్చి నిత్యజీవం ఇస్తానని ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆయన మాట విని వస్తే రక్షణ, వినకపోయినందున నిత్య నరకాగ్ని. డెసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీదే. నువ్వు నమ్ముతావో నమ్మవో, లేక ఎవరిని దేవునిగా భావిస్తావో అది నీ సొంతం. యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగే పాపక్షమాపణను నీవు అంగీకరిస్తే కలిగే భాగ్యం నిత్యరాజ్యం. మొదట నా రాజ్యము నీతి వెదకండి అన్నాడు. కనుక ప్రభువును వెదకటం మనం నేర్చుకోవాలి, ప్రభువుకు లోబట్టం మనం నేర్చుకోవాలి. 4వ అధ్యాయంలోనికి వెళదాం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణము రూపము దాని మీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూ ఉన్న ప్రాకారములను కోలగొట్టు యంత్రములున్నట్టును నీవు వ్రాయుము. మరియు ఇనప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనపగోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకునము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. ఇది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. చూడండి, దేవుడు చెబుతున్న మాట. ఒక టైల్ తీసుకోమన్నాడు, పెంకు తీసుకోమన్నాడు. పెంకు మీద యెరూషలేము పట్టణం యొక్క నమూనా గీయమన్నాడు. అప్పటికీ ఇంకా యెరూషలేము పట్టణం పట్టబడలేదు. క్రీస్తు పూర్వము 597వ సంవత్సరంలో ఎహెజ్కేలుకు దర్శనాలు వచ్చాయి. క్రీస్తు పూర్వము 586లో ఈ యొక్క పట్టణం పట్టబడింది. ఈ పట్టణం తగలబెట్టబడింది. ఈ పట్టణం చెరబట్టబడింది. ఈ చెరపట్టబడుటకు 7 సంవత్సరాలకు ముందుగా నెబుకద్నెజరు బయలుదేరి వెళ్ళి చుట్టూతా ఉన్నటువంటి ఆ యొక్క పట్టణపు శివార్లలో ముట్టడికి కావలసిన దెబ్బలు వేస్తూ వచ్చాడు. పట్టణాన్ని నాశనం చేయటానికి కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చుకుంటూ వచ్చాడు. 2 years పట్టింది.
2 సంవత్సరాలు తీసుకున్నాడు సమయం. చుట్టూతా ముట్టడి వేస్తున్నాడు. ఏమీ చేయలేని దుస్థితిలో ఇశ్రాయేలు వారు తయారయ్యారు. వాస్తవంగా ఇశ్రాయేలు వారు యుద్ధానికి బయలుదేరి శత్రువును జయించాలి. కానీ చేష్టలుడిగి ఆ విధంగా ఉండిపోయారు. ప్రవక్తలు ప్రవచనాలు అబద్ధాలు చెప్పారు. యాజకులు అబద్ధాలు చెప్పారు. ప్రజలు మోసపోయారు. దేవుని అమోఘ హస్తం వచ్చేస్తోంది, మన పాపాన్ని గురించి మనం ఆలోచించాలి అనే ఆలోచన లేని వారుగా తయారయ్యారు. దేవుడు హస్తమే సహాయం చేస్తుంది అనుకున్నారు తప్ప మన పాపాన్ని బట్టి శిక్ష వస్తోందని గ్రహించలేకపోయారు. ఈనాడు కూడా చాలామంది అలాగే ఉన్నారు. పాపాన్ని చేస్తూ పాపము వలన మాకేం కాదులే అన్నట్టుగా జీవిస్తున్నారు. పశ్చాత్తాపడి పాపాన్ని విడవకపోతే అది నీ జీవితాన్ని కబళించేస్తోందనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఒకవేళ నీవు రక్షించబడిన విశ్వాసివి అయితే నీ ఫిజికల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, నీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. లోక సంబంధమైన శాపములన్నీ నీ మీదకు వస్తాయి. పాపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఈ పెంకు మీద యెరూషలేము యొక్క పిక్చర్ వేయమంటున్నాడు. దీని చుట్టూతా కూడాను ముట్టడి వేస్తున్నట్టుగా, బురుజులకు కట్టుకట్టినట్టుగా, దిబ్బ వేసినట్టుగా, ప్రాకారాలను కోలగొట్టే యంత్రాలు చుట్టూతో ఉన్నట్టుగా వేసి, మరొక ప్రక్కన శత్రువులు ఉన్నట్టుగా మధ్యలో ఒక ఇనపరేకు పెడితే 2 దృశ్యాల కింద డివైడ్ అవుతుంది. ఒకటి పట్టణం, రెండవది శత్రు సంహారం కొరకు సిద్ధంగా ఉన్న దృశ్యం. ఇటు నుండి చూస్తున్నప్పుడు, తన వైపు నుండి చూస్తున్నప్పుడు పట్టణం కనబడుతుంది, ఆవలి దిక్కును చూస్తున్నప్పుడు శత్రువులు ముట్టడి కనబడుతుంది. లోపలున్న వారికి ఏమీ జరగదని అనుకున్నట్టుగా కనబడుతుంది. బయట పరిస్థితులు చూస్తే ముట్టడి వేసినట్టుగా కనిపిస్తుంది. పాపము చేసినప్పుడు ఇదే సంభవిస్తుంది. పాపం చేసిన వాడు అనుకుంటాడు నాకేం కాదులే అనుకుంటాడు, ఎందుకంటే తన వైపు నుండి చూచుకుంటున్నాడు. కానీ దేవుని ముఖం నుండి చూచినప్పుడు పాపమునకు వచ్చే శిక్ష ఎంత సమీపానికి వచ్చేసిందో అర్థమవుతుంది. సోదరుడా సోదరి, కయీను యొక్క జీవితం గొప్ప ఉదాహరణ. కయీను హేబేలును చంపేశాడు. తన వైపు నుండి చూచుకుంటున్నాడు, నాకేం కాదు, దేవునికి తెలియదు, నేను చేసింది ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన అటు నుండి చూస్తున్నాడు. శిక్ష ద్వారమునొద్ద వేచి ఉంది, పాపము నీ వాకిట పొంచి ఉండును, దానికి నీ ఎడల వాంఛ కలుగును అని చెప్పినట్లుగా పాపము వాకిటే పొంచి ఉంది. కయీనునకు వాకిట పొంచి ఉన్న శాపమున్నది, కయీను గుర్తెరగలేకపోయాడు. కనుక మనం పాపం చేస్తున్నప్పుడు మన వాకిట మరణము పొంచి ఉన్నది, మరణము కిటికీలను ఎక్కుతున్నది అంటాడు. కిటికీలను ఎక్కుతున్న దృశ్యం లోపల వాడికి కనబడటం లేదు, కానీ బయట వానికి తెలుస్తోంది, ఇదిగో ఈ ఇంటి మీద మరణం ఎక్కుతోందని. చూస్తున్న వారికి, అభిముఖ దిక్కున ఉన్న వారికి తెలుస్తోంది. లోపల దిక్కున్న వారికి కిటికీలు ఖాళీగా కనబడుతున్నాయి, కానీ కిటికీలకు వెలుపట నుండి మరణం పైకెక్కుట వెలుపట వానికి తెలుస్తోంది. పాపం చేస్తున్న ప్రతివాడు నాకేం పర్వాలేదనుకుంటున్నాడు. జాగ్రత్త, శిక్ష తప్పదు, మరణము సమీపించి ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఏ క్షణాన అది దాడి చేస్తుందో తెలియదు, ఏ క్షణాన అది లోనికి వచ్చేస్తుందో తెలియదు. ఏ క్షణాన నువ్వు మరణిస్తావో శారీరకంగా యేసుక్రీస్తును ఎరుగని స్థితిలో ఉంటే ఆ క్షణానే పాతాళ వశమైపోతావు, వేదనాస్థలములో పడిపోతావు. తీర్పు దినమనంతరం అగ్నిగుండమునకు నీవు పంపించబడతావు. తుచ్చమైన పాపం కొరకు మన కన్నులు ఆశపడుతున్నాయి, తుచ్చమైన పాపం కొరకు మన కాళ్ళు పరుగులెత్తుతున్నాయి, తుచ్చమైన పాపం కొరకు మన చేతులు అరులు చాస్తున్నాయి, తుచ్చమైన పాపం కొరకు మన శరీరం పరుగులెత్తుతోంది. ఆగండి, హెచ్చరికనందుదాం. యెరూషలేము పట్టణం ఏ విధంగా అయితే నాశనమునకు వెళుతోందో దానిని పిక్చరైజ్ చేస్తూ చెబుతున్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు సూచనగా ఉంటావు. ఈ దృశ్యాన్ని చూస్తున్న వారందరికీ కూడా ఒక సూచన తెలుస్తోంది. ఏమిటంటే యెరూషలేము పడగొట్టబడబోతోంది. అప్పటికే బబులోనుకు యెహోయాకీను కాలమున చెరలోనికి వచ్చినటువంటి యూదుల మధ్య
ఈ విధమైన డిస్ప్లే అరేంజ్ చేసి చూపిస్తున్నాడు హెజ్కేలు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అయిపోతోందిలే, ఏం పర్వాలేదు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. వెంటనే విడుదల రాదు. 70 సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సిందే. వెంటనే విడుదల వస్తుందని యాజకులు ప్రకటించి మిమ్మల్ని మోసం చేసి ఇక్కడికి పంపించారు. మీరు మోసపోయి వచ్చారు ఇక్కడకు. వారి చేతుల్లో, వారి బోధల్లో దేవుని యొక్క శిక్ష సంపూర్ణం కావాల్సిందే. యెరూషలేములో ఉన్న మీ సోదరులు కూడా మరలా తిరిగి ఇక్కడికే వస్తారు. చాలామంది చంపబడతారు. వారికి తిరుగుబాటు జరుగుతోంది. అది వారికి అర్థం కావటం లేదు. అక్కడ ఇర్మియా ప్రకటిస్తున్నాడు, ఇక్కడ యెహెజ్కేలు ప్రకటన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఇర్మియా ప్రకటన లక్ష్యం చేయలేదు. అందుకే వారు మరణానికి వెళ్ళారు. అందుకే వారు చెరకు వెళ్ళారు. అందుకే వారు నాశనానికి వెళ్ళారు. అందుకే వారు దిగజారిపోయారు. అందుకే వారి మందిరం పడిపోయింది. వారి పట్టణం కాల్చబడింది. ప్రాకారాలు దహించబడ్డాయి. సోదరుడా, సోదరి, డు నాట్ నెగ్లెక్ట్ ద సిన్, లీవ్ ద సిన్. పాపాన్ని విడిచిపెడదాం. పాపమును నిర్లక్ష్యం చేయదు, విడిచిపెట్టండి. పాపము తీయగా ఉంటుంది. ఈ లోకంలో మనుషులను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దేనిని సంపాదించడానికి పరుగులెత్తున్నారు. ఎంతకాలం బ్రతుకుంటాం మనం? కోట్లు 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 సంపాదిస్తున్నారు. ఎంతకాలం బతుకుంటావు? ఏం తింటావు? ఎట్లా ఉంటుంది నీ ఆరోగ్యం రేపు? కనుక పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. నీతిగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. శారీరక మరణము ప్రభు పాత నిబంధనలో భక్తులకు హెచ్చరికగా చెప్పబడింది. కనుక ఇప్పుడు మాకైతే ఆధ్యాత్మిక మరణం హెచ్చరికగా చెప్పబడుతుంది. మేము సంపూర్ణ ఆయుష్తో జీవించినప్పటికీ పాపములో చనిపోతే పాతాళ వశమవుతామని తెలుసుకునే జ్ఞానము ప్రతి వ్యక్తికి దయచేయము. పాపమును విసర్జించి ప్రభువును ఆశ్రయించుట నేర్పండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు. ఈ 15 రోజుల్లో 6 రోజులే వచ్చారు. మీరు పంపగలరు, సహాయం చేయగలరు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.